బుజ్జి ఏంటి బుజ్జి ఏం చేస్తున్నావు ఇవన్నీ ఏంటి ఇదన్నీ ఆ? చూడు ఇదేదో నెయిల్ ఆర్ట్ అంట. ఇది కొనుగో మీషోలో ఈ దుకాణం అంతా కొన్నాము. ఆ, ఆ, మా ఇగో దివ్య ఏదో చేతను చూడు. ఇది గమ్ము అనమాట. గమ్ము వచ్చింది. ఈ గమ్ము ఇది అది వేసి ఆ నెయిల్స్ ఏదమ్ము ఇదా గ్లూ, నెయిల్ గ్లూ అంట. ఉహు. ఇది వేసి ఇగో నెయిల్స్ ఎత్త చూసావా. నాకు నెయిల్స్ లేవు కదా, ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఉహు. మనము నార్మల్గా పార్లర్కి వెళ్ళి నెయిల్ ఆర్ట్ ఇవన్నీ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో భయం. అందుకే ఏదో కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇగో అవి దేనికి అలా చేస్తాయి. వచ్చేసావు ఇలాగలరా. ఇగో ఇది చూసావు, ఇది అనీవెన్గా ఉంది. నేను దీన్ని కట్ చేసేద్దామంటే లేదు. ఇగో ఇగో ఇవన్నీ అనీవెన్గా ఉన్నాయి, షేప్లో లేవు. ఇప్పుడు ఇది ఈ షేపర్ అనమాట. దాన్ని ఈ షేపరు వాళ్ళు ఇవ్వలేదు, అందులో ఇవ్వలేదు. కానీ మన షాప్లో ఉంది కదా పెడిక్యూర్ కిట్, అందులో ఉంటుంది. దాన్ని తెచ్చింది మా దివ్య. ఏ రోజైనా పెద్దది బాగా పైకి వస్తుంది. అయితే చూడాలి మరి. ఇదేదో వయసులో చిన్నది కాబట్టి పనితనంలో మాత్రం చాలా పెద్దది. తెలుసు నాకు దివ్యాలో టాలెంట్ ఉంది. అవునా? ఏదైనా చేసేస్తుంది. ఆ. నెక్స్ట్ మన ఇంట్లో నుంచి బెస్ట్ యూట్యూబర్ అంటే మా దివ్యాయే. ఏ బిలే వచ్చింది చూడమాయా. జస్ట్ నెయిల్స్. అబ్బా ఇంకా నెయిల్స్ లేవని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం టైం. కానీ ఈ నెయిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి నెక్స్ట్ రిమూవ్ అయిన తర్వాత ఏమైనా అవుతుందా ఏంటి ఎలా ఉంది దీన్ని పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నావు జిమ్మి? జిమ్మికి చూడు మా వాటర్ మిలన్ తిన్నామా. వాటర్ మిలన్ అంటే దానికి పిచ్చి. చూడు అవన్నీ తినేసి చూడు. ఇది ఇచ్చిన వద్దందు తింటా జిమ్మి. అగో దానికి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. కిందకి వెళ్ళిపోయి జిమ్మి. ఇప్పుడు గుడ్ గర్ల్. కిందకే, అక్కడ కాదు, ఇలా లగు. దా వచ్చావా కిందకి? నువ్వు కిందకి దిగు. అది కిందకి తినకూడదు. కాల్ వస్తుంది. ఇదేంటి దివ్య ఈ 4కి దీనికి నెయిల్ పాలిష్ వైట్ రాయలేదేమి? ఇది ఎందుకంటే దాన్ని డిఫరెంట్ గా చేస్తాం. ఇది డిఫరెంట్ చేస్తావా? ఏ వైట్ నెయిల్ పాలిష్ చేసావు? ఇది బాగుంటుందా? బాగుందా ఫ్రెండ్స్? చూడండి వైట్ నెయిల్ పాలిష్. నువ్వు చేయి సరిగ్గా కడితే ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు బాగా కనబడుతుంది. చాలా బాగుంది. ఈ ఫింగర్కి ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తుందంట. చూద్దాం. నైస్. అదేంటి అలా ఉంది మిషన్? హ్యాండ్స్ పెట్టాలా? అబ్బో ఇంకేదో బాగుంది వెరైటీగా. లెగ్గిన అక్కడ ఇంకా ఇందులోని ఇలా నెయిల్ పాలిష్ చాలా మందికి టైం పట్టేస్తుంది కదా మన డబుల్ కిట్ అయ్యి. ఇందులో ఇది ఏదో అంటారు అబ్బా మిషన్. దీని ఈ మిషన్ పేరు అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీదే మీకు ఉంటే. ఇది ఈ లోన వేస్తే బేగా నెయిల్ పాలిష్ డ్రై అయిపోద్ది కదా. ఆ కిట్లోని బ్రష్ వచ్చింది. ఇది ఇదిగో ఈ బ్రష్తో ఇలాగా చిన్న నెయిల్ పాలిష్ డిఫరెంట్ కలర్ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలంట. నచ్చి డిజైన్స్ పెట్టుకోవచ్చు. చూడాలి ఫైనల్గా మొత్తం అవుట్పుట్ ఎలా వస్తుందో. నచ్చుతుందో లేదో నాకు డౌటే. ఏమో చూడాలి మరి ఎలా ఉంటుందో ఎటో. ఆ స్టిక్కర్ అలా చేతితో తీయకూడదా? అలాగైతే మంది నెయిల్ పాలిష్ డ్యామేజ్ అవ్వచ్చు. అలా ఇది హే బిలీ ఉంది కదా. ఇంతకీ దీనికి ఏం చేస్తుందో చూడాలి మరి. ఇది లాస్ట్ లో చూడాలి. ఎలా బాగుంది కానీ కొద్దిగా చేతులు తిన్నంగా ఉంటే బాగుంది. వేళ్ళు సొట్టగా ఉన్నాయి. తిన్నంగా ఉండట్లేదా మీ మమ్మీది? చూడు, ఒక ఏళ్ళు పైకి ఒక ఏళ్ళు కిందకి సొట్టగా ఉంటున్నాయి కదా. నీ ఫింగర్స్ పెట్టి ఒకసారి నీ చేయి పెట్టి పని చేద్దాం దివ్య. మనం చుట్టూ శానం తీసిరా తిన్నంగా చేద్దాం. కొట్టి చేద్దాం. నా చేతికి బంగారు లాంటి చెయ్యి చూడు ఎంత స్ట్రేట్ గా ఉంది. అదేంటంటే చిన్నప్పుడు అల్లికాయలు ఆడాం కదా, దానివల్ల గోళీలు ఆడాం కదా, అందుకే బెండ్ అయిపోయింది. ఇంటి బుజ్జి ఎలాగుంది నీ గోర్లు? ఏమో ఇదేదో ప్రయోగం చేస్తుంది నా మీద. ప్రయోగం కాదు, భలేగుంది. నైస్, సూపర్ ఉంది.
చాలా బాగుంది. అదే అలాగే ఇటు నాకు ఏదో తేడా ఉందా తేడా కాదు కాదమ్మా. ఇంతేనా స్పెషల్ నాకు అసలు కాదు. ఇది నచ్చలేదు. ఓన్లీ ఒకసారి ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం నెక్స్ట్ టైం ఇంకా బాగా అన్ని గోర్లు ఒకలాగా ఉంటే అంత లుక్ రాదు. ఫస్ట్ టైం డిఫరెంట్ గా ఉండాలి. నెక్స్ట్ టైం బెటర్ కానీ బాగానే చేసావు. ఇంకా బెటర్ గా నేర్చుకోవాలి. ఎలా ఉందో ట్రై చెప్పండి చేస్తేనే friends. కదా మమ్మీ తెలుస్తుంది ఎలాగుంటుందో. మరి నేను అదే చెప్తున్నాను రా, బాగుందా ఏదో ఓకే.